దొంగోడికి 100 మార్గాలు అన్నట్లు మారారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఒక కొత్త రకమైన దోపిడీ వెలుగు చూసింది. డేటింగ్ యాప్ పేరుతో అమాయక అబ్బాయిలను మోసం చేస్తున్నారు అమ్మాయిలు. డేటింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటున్న యూత్ కు అందంగా ఉన్న యువతులకు రిక్వెస్ట్లు పంపుతున్నారు. తెగలైతే వెంటనే కిలాడి లేడీలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. రోజు చాట్ చేస్తూ ముగ్గులోకి దించి కళ్ళబొల్లి కథలు చెబుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. వీటి వెనుక ఉన్న ముఠాలు అమ్మాయిలను పంపుతామంటూ ముందుగా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుని చీట్ చేస్తున్నాయి. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు. తాజాగా విశాఖపట్నంకు చెందిన దినేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఫేస్బుక్ లో పరిచయం పెంచుకున్న సాయి ప్రియ అనే మహిళ అతని వద్ద నుంచి 22 లక్షల రూపాయలు కాజేసింది. ఈ క్రమంలో ఈ కేసును విశాఖ సైబర్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డేటింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని, యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అపరిచిత కాల్స్, లింకులు, ఇతర అప్లికేషన్లు వస్తే క్లిక్ చేయొద్దని తెలిపారు. డేటింగ్ యాప్స్ మోసపూరిత కుట్రలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే విశాఖపట్నంలో ఓ యువకుడు ఓ మహిళ దాటికి బలైనట్లు తెలుస్తుంది. అంటే ఏ విధంగా అయితే డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయ్యి 22 లక్షల వరకు కాజేసినట్లు సమాచారం అందింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ యాప్స్ వల్ల చాలామంది బాధితులుగా మారిపోతున్నారు. ఇంతకుముందు బెట్టింగ్ యాప్ల్లో చాలామంది బాధితులుగా ఉన్నటువంటిది అయితే చూస్తూ వస్తున్నాం. కానీ కొన్ని రోజుల నుంచి చూస్తే ఒక పక్క నుంచి అటు డేటింగ్ యాప్స్కి సంబంధించి ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాలో చూసినా, వాట్సాప్లో ఎక్కడ చూసినా కూడా ఈ డేటింగ్ యాప్ అనేది కనిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డేటింగ్ యాప్స్తో రిక్వెస్ట్లు పెట్టడం, దాని ద్వారా పరిచయం అవడం, అదేవిధంగా అబ్బాయిలకు వలవేయడం, ఇదే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక మెకానికల్ ఇంజనీరు డేటింగ్ యాప్లో ఒక అమ్మాయిని అయితే పరిచయం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెతో చాటింగ్ చేసి అదేవిధంగా ఫొటోస్ని వీటన్నింటినీ పంపించిన తర్వాత ఇద్దరి మధ్యన ఒక సన్నిహిత సంబంధం అయితే నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు మెకానికల్ ఇంజనీరు హైదరాబాద్లో ఉన్నటువంటి సంయుక్త అనే అమ్మాయిని మాత్రం ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితి లేదు. ఆమె చూడకుండా ఆమెతోనే ఆ డేటింగ్ యాప్లో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తూ వీడియో కాల్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరి మధ్యన మరొక యువకుడు, లోకేష్ అనే యువకుడు మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ దీన్ని గమనించాల్సింది ఏంటంటే, సంయుక్త, లోకేష్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేమలో ఉన్నటువంటి వీళ్ళు డేటింగ్ యాప్లో ఫేక్ ఐడీస్ని క్రియేట్ చేసి సంయుక్త అనే పేరుతో ఒక ఫేక్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఈమె పేరు సాయి ప్రియ అనేది ఈమె అసలు పేరు. అయితే ఈ లోకేష్, సంయుక్త ఇద్దరు కలిసి ఈ డేటింగ్ యాప్లో పరిచయమైనటువంటి వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖకు చెందినటువంటి ఒక మెకానికల్ ఇంజనీర్ని ఇదే విధంగా ట్రాప్ చేసి హనీ ట్రాప్ రూపంలో దాదాపుగా 2 నెలల కాలంలోనే 28 లక్షల రూపాయలని వీళ్ళైతే అతని దగ్గర నుంచి వసూలు చేశారు. ఇంకా డబ్బులు కావాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో కేసు పెడితే పరువు పోతుందని కొంతకాలం భావించినటువంటి మెకానికల్ ఇంజనీర్ తర్వాత వీళ్ళ టార్చర్ భరించలేక చివరికి సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు గత మే నెల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే చేశారు. అయితే ఈ 28 లక్షల రూపాయలని వీళ్ళు కాస్ట్లీ బైకులు, సెల్ ఫోన్స్, పబ్బులు, క్లబ్బులు అంటూ తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీళ్ళిద్దరు ఈ డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 6.5 లక్షల విలువైనటువంటి నగదు, ఇతర వస్తువులతో వీళ్ళు పోలీసులు అయితే ప్రస్తుతం రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సంయుక్తని, అదేవిధంగా లోకేష్ని, ఇద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వీళ్ళని ప్రస్తుతం విశాఖ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో లోకేష్ కూడా గతంలోనే ఈ విధమైనటువంటి కేసులు చేసి ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత కష్టం మీద లోకేష్, అదేవిధంగా ఆ సంయుక్తలను పోలీసులు అయితే అరెస్ట్ చేసి విశాఖ తీసుకొచ్చారు. ప్రస్తుతం వీళ్ళైతే రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఈ డేటింగ్ యాప్లు కానీ లేదా బెట్టింగ్ యాప్లకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మెసేజ్లకి, రిక్వెస్ట్లకి ఎవరు రెస్పాండ్ అవ్వద్దు. దీని ద్వారా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం ఒక మెసేజ్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తికి 28 లక్షల రూపాయలను కేవలం 2 నెలల రోజునే 2 నెలల వ్యవధిలోనే ఇతను ట్రాన్స్ఫర్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు.
ఈ జల్సాలకు అలవాటు పడినటువంటి యువత ఈ విధమైనటువంటి వాటికి పాల్పడుతున్నారు. లోకేష్ ఈ సంయుక్త పేరుతో ఫేక్ మొబైల్ని క్రియేట్ చేసి ఆ సంయుక్త తన గర్ల్ ఫ్రెండ్ పేరు వేరుగా ఉన్నా కూడా ఆ ఫేక్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసి సంయుక్త పేరుతో అతను పరిచయం అవడం, అతని దగ్గర నుంచి డబ్బులు కాజేసిన తర్వాత 27 ఏళ్ల యువ ఇంజనీరు తను ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక మదనపడినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే తరుణంలోనే తను పోలీసులకైతే ఈ సమాచారాన్ని అందించి వీళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా నిన్న ఇదే విధమైనటువంటి ఈ డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, అంటే మనకు అందుతున్నటువంటి సమాచారంలో ఒక యువకుడు 21 సంవత్సరాల యువకుడు కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి మెసేజ్లు కానీ డేటింగ్ యాప్లు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వద్దని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న.